చాలామంది అడుగుతున్నారు, నాగిని మ్యూజిక్ ఒకసారి చూపించండి అని అడిగారు కామెంట్లలో. అలాగే ఫోన్ కూడా చేసి అడుగుతున్నారు. కాబట్టి నాగిని మ్యూజిక్ అనేది మీకు అందరికీ కూడా ఈరోజు నేను చూపించబోతున్నాను. దీనికి నేను ఎంచుకున్నటువంటి శృతి ఒకటి, రెండవ రిషభం, రే మొదటి గాంధారం, గ మందర స్థాయి నుంచి మధ్యమ స్థాయి నుంచి మందర స్థాయిలో ఉన్నటువంటి నిషాదం, ఈ 4 మెట్లు జ్ఞాపకం పెట్టుకోండి. సరి గరి సని, ఈ 4 జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 4 మెట్ల మీదే మొదటి ఎక్సర్సైజ్ అనేది మొదలు పెడతాము. మనం చెప్పేటువంటి ఈ పాఠము విడివిడిగా ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 ఇలా చెప్తా ఉంటాను. ఇది మొదటి ఎక్సర్సైజ్. రి స గ స రి స ని స రి స గ స రి స స. టోటల్గా రి స గ స రి స ని స రి స గ స రి స స. చూడండి ఒకసారి. రి స గ స రి స ని స రి స గ స రి స స. ఇదే మందర స్థాయిలో, మధ్యమ స్థాయిలో మన శృతి ఏదైతే ఉందో ఒకటి సజ్జమం చేసుకుని పై సజ్జమం దగ్గర కూడా స్టార్ట్ చేసి రెండు యొక్క రిసగాస అంటే పై స్థాయిలో వాయిస్తున్నాను అన్నాం అనుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే అంటే 2 మెట్లని టచ్ చేసుకుంటా, రిసగాస అనకుండా అని 2 మెట్లనే సరిగా సరిగరి సరిగరిస 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 ఈ విధంగా ప్లే చేస్తే కనుక కొంచెం అందం వస్తుంది. ఈ విధంగా మొదటి ఎక్సర్సైజ్ పూర్తయింది. అలాగే రెండవ ఎక్సర్సైజు సరి మమ గగ సస, రెండవ రిషభము, రెండవ గాంధారము, మొదటి గాంధారము, 2 గాంధారాలు కూడా మనం ఇక్కడ ఉపయోగిస్తాము. అలాగే మధ్యమము స స రి రి మామ గగ స స రి రి మామ గగ స స రి రి గగ రి రి స. ఇది ఎలాగో చూద్దాం. స స రి రి మమ గగ స స రి రి మమ గగ స స రి రి గగ రి రి గగ రి రి స స స రి రి మమ గగ స స రి రి మమ గగ స స రి రి గగ రి రి గగ రి రి స. దీన్ని 2 చేతులతో కింద సజ్జమం నుంచి పై సజ్జమం వరకు 2 అంటే నేనేం చేస్తానంటే ఈ స స స స స అన్నప్పుడు సని రే గ మగ గరి అని ఒక అక్షరానికి ఇంకో అక్షరాన్ని తోడు తెచ్చుకుంటాను. చూడండి, సని రే స మగ గరి. జస్ట్ దాన్ని తుతకారము అంటాము. ఈ యొక్క తుతకారాన్ని సపోర్ట్ చేసుకుంటాం అంతే. యాక్చువల్గా అయితే స స రి రి మమ గగ అదే అక్షరం, కానీ ఏంటంటే దీనికి పక్కన ఉన్నటువంటి అక్షరాన్ని మనం తోడు తెచ్చుకుంటాం, తుతకారం. స స రి రి మమ గగ స స రి రి మమ గగ స స రి రి గగ రి రి గగ రి రి స. ఇది రెండవ ఎక్సర్సైజ్. అయితే మరో ఎక్సర్సైజ్ చేద్దాం. సరి గ రి స రి స ని, ఒకటి శృతి గురించి స రి, మొదటి రి మొదటి గాంధారం,
తర్వాత మందర స్థాయిలో నిషాదం. ఓకే, దీన్ని సరిగా రి స రి స ని, సరిగా రి స రి స స, సరిగా రి స రి స ని, సరిగా రి స రి స స. సేమ్ ఇది కూడా సజ్జమం దగ్గర పై సజ్జమం దగ్గర సరిగా రి స రి స సై, సరిగా రి స రి స స. ఈ విధంగా తర్వాత ఎక్సర్సైజు. దీని తర్వాత మరో ఎక్సర్సైజు. ఈ మొదటి సజ్జము దగ్గర మొదలు పెట్టి నిషాదం పట్టుకోండి. రెండవ నిషాదం మందర స్థాయిలో నిదసని రిస, నిదసని రిసద, నిదసని రిస స స, నిదసని రిస స స. గగ ఇక్కడ రెండు గాంధారాలు గగ 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 రి రి స, ని ద స ని ద స రి రి స స స రి స స స, ని ద స ని రి స స ద గ గ గ గ రి రి స, ని ద స రి స. ఈ విధంగా 4వ ఎక్సర్సైజ్ ఇది. దీన్ని కూడా 2 చేతులతో వాయించేలా చూద్దాం. అయితే ఈ ఎక్సర్సైజ్ 4 ఎక్సర్సైజులు కూడా మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేద్దాం. మొదటి ఎక్సర్సైజ్ మొదటి ఎక్సర్సైజ్, రెండోది రెండవ ఎక్సర్సైజ్, అలాగే మూడవ ఎక్సర్సైజ్. మూడవ ఎక్సర్సైజ్, అలాగే 4వ ఎక్సర్సైజ్. 4వ ఎక్సర్సైజ్ పూర్తయింది. ఆ తర్వాత 5వ ఎక్సర్సైజ్ చూద్దాము. 5వ ఎక్సర్సైజ్ కోసం స స మొదటి గాంధారం, గ మధ్యమం మొదటి మధ్యమం, మ ప మొదటి దైవితం మొదటి నిషాదం, సగమ పాదని 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 పా. ఇలాగ చూడండి ఒకసారి. సగమ పాదని పాదని పా, సగమ పాదని 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 పా, దపమ దపమ మా పద మా పద మా పద పా, సగమ పాదని 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 పా, దపమ మా పద మా పద మా పద మగరి స మగరి స. ఈ విధంగా 5వ ఎక్సర్సైజ్ అనుకోండి. సగమ ప సగమ ప దని దని పదని పదని నిదప మాదప మా పద మా పద దప మగరి స. ఇది 5వ ఎక్సర్సైజ్. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా సజ్జము నుంచి పై సజ్జము నుంచి చేసే ప్రయత్నం చేద్దాం. సగమ పాదని 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 పా, దప మా దప మా పద మా పద మగరి స. ఇది 5వ ఎక్సర్సైజ్. అయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి మొదటి ఎక్సర్సైజ్, రెండో ఎక్సర్సైజ్, మూడో ఎక్సర్సైజ్, 4వ ఎక్సర్సైజ్, 5వ ఎక్సర్సైజ్. ఇందులో పుస్తకంలో మీరు వేరువేరుగా రాసి పెట్టుకోండి. ముక్తాయింపు అనేటువంటిది ఒకటి ఇస్తాను. సరిగ్గా సజ్జమము, రెండవ రిషభము, మొదటి గాంధారం, అలాగే మధ్యమము, మొదటి మధ్యమము, పంచమము, మొదటి దైవితము, మొదటి నిషాదము,
గరి స గరి స గరి స మగరి 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 మగ ప మగ ప మగ త ప మ త ప మ ద ప మ నీ ద ప నీ ద ప నీ ద ప స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. ఇది ముక్తాయింపు. ఈ యొక్క ముక్తాయింపు ఏ విధంగా మనం ప్లే చేస్తామో చూడండి. గరి స గరి స మగ మగరి ప మగ ప మగ ద ప మ ద ప మ నీ ద ప నీ ద ప స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. ఇది కూడా స్వరాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అన్నీ కలిసి ఒక్కసారి వాయిద్దాం. ఏ విధంగా అంటే ఇప్పటివరకు మనం చేసినటువంటి ఎక్సర్సైజులు, మొదటి ఎక్సర్సైజు, రెండవ ఎక్సర్సైజు, మూడో ఎక్సర్సైజు, నాలుగో ఎక్సర్సైజు, ఐదో ఎక్సర్సైజు, లాస్ట్ ముక్తాయింపు. ఈ విధంగా ఇవన్నీ కలిసి ఏం చేద్దామంటే 1 5 2 5 3 5 4 5 చివర్లో ముక్తాయింపు. ఇవన్నీ కలిసి వాయిద్దాం. మొదటి ఎక్సర్సైజు, ఐదో ఎక్సర్సైజు, రెండో ఎక్సర్సైజు, ఐదో ఎక్సర్సైజు, మూడో ఎక్సర్సైజు, ఐదో ఎక్సర్సైజు, నాలుగో ఎక్సర్సైజు, ఐదో ఎక్సర్సైజు, చివర్లో ముక్తాయింపు. ఇవన్నీ కలిసి ఒకేసారి ప్లే చేద్దాం. అన్నీ వాయించాం కదా. మొదటిది, దీంతో పాటు 5 ఎక్సర్సైజ్ 1 5 చూపించాం. రెండోది తర్వాత 5, తర్వాత 3 ఎక్సర్సైజ్, తర్వాత 5, తర్వాత 4 ఎక్సర్సైజ్, ఈ విధంగా 1 5 2 5 3 5 4 5 తర్వాత ముక్తాయింపు. ఇది ముక్తాయింపుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే రిథము యాడ్ చేసి రిథము ప్రకారం వాయించుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాము.
ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ అనేది పూర్తి చేశాము. ఇప్పటివరకు మనం వాయించిందంతా కూడా మొదటి రౌండ్ ఒక రౌండ్గా అనుకుంటే కనుక ఒక రౌండ్లో చేయాల్సినటువంటి ఎక్సర్సైజులు ఇవి. ఇది ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా బాగా నేర్చుకున్న తర్వాత రౌండ్ ఎక్సర్సైజ్లు ఏ విధంగా చేయాలి అనేది తర్వాత రౌండ్లో చెప్తాను. కొంతకాలం సమయం ఇచ్చిన తర్వాత చెప్తాను. ఈ లోపల ఈ పాఠం అంతా కూడా నేర్చుకుని తరువుగా వాయించండి.